అన్న వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఎవడు తమ్ముడు? అదే అన్న జీటీ వాళ్ళు. గిల్లు గాని సైన్యం వీళ్ళు ఒకళ్ళు మన ప్రాణాలకి ఎంత కొట్టినా సావని పాములు లెక్క మళ్ళీ వస్తూనే ఉన్నారు. వీళ్ళే బెటర్ అన్న. ఇంకా ఆ పోరగాడు వస్తే మొత్తం సావే ఇంకా మనకు. ఇందులో టాప్ 3ని విసిగితే మనదే అన్న. గిల్లు, సుదర్శన్, బట్లర్ సాల్ అయిపోతుంది. ఇదారు బ్రో, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మా ముగ్గురిని పిసుకనీకి. చూసినావుగా నిన్ననే ఒక సెంచరీ చేసిన పార్ట్నర్షిప్, చూసినావుగా 150 రన్లు. మా ఇద్దరి జోడు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు తమ్ముడు. నేను బ్రేక్ చేయడం అవసరం లేదు. గిల్లు మీ కూడా బ్రేక్ చేస్తాడు, హిట్ వికెట్ అవుతాడు లైన్గా 3 సారి హిస్టరీ క్రియేట్ చేస్తాడు చూడు మీ వాడు కంపల్సరీగా. సుదర్శన్ బ్రో ఎంత మాట అన్నారు. నువ్వు అవుట్ అయితే వేరే విధంగా అవుట్గా, కానీ హిట్ వికెట్ అయితే కాకు, లేకపోతే టేప్ అయినా పెడదాం నీ చేతికి. చెప్పు నీకు ఏమైనా కావాలంటే చెప్పు, మన నేరానికి చెప్పి ఏదో ఒకటి చేద్దాం. కానీ అయితే వికెట్ కాకు, ఆ విధంగా అయితే అస్సలు కాకు వికెట్. నాకేమైనా సరదానా బ్రో అట్లా హిట్ వికెట్ కావడం? దరిద్రమా. ఎట్లయినా చేసి హిట్ వికెట్ గాను టేప్ అయినా కట్టుకుంటా కావాలంటే. బట్లర్ అన్న మొత్తం వరల్డ్కి తెలుసు అన్న, మన ముగ్గురు అవుట్ అయితే జీటీ పని అయిపోయినట్టే. కొంచెం చూసుకుని ఆడన, నీ మీదనే ఉంటుంది మొత్తం. నువ్వు కానీ ఈరోజు ఒక్కరోజు పాత బట్టలను తీసినావు అనుకో, కప్పు గెలవకుండా ఇవ్వడం మన ఆపలేడు. ఇల్లు నేను ఆల్రెడీ అదే పనులు ఉన్నా, చూసేద్దాం. అప్పుడప్పుడు సిరాజ్ మొత్తం మీ మీదనే ఉంటుంది. పవర్ ప్లేలో కింగ్ అన్న వికెట్ తీసినావు అనుకో, సగం మ్యాచ్ మనదే. దాంతోపాటు పడిక్కలు పట్టిద్దరు వికెట్ తీసిరు అనుకో, ఇక మ్యాచ్ మొత్తం మనదే. ఏం బాడా గిల్లు, గ్రౌండ్ మనది. ఎట్లయినా చేసి కోహ్లీ వికెట్ నేనైనా సిరాజ్ అయినా మన హోల్డర్ అయినా ఎవడో ఒకటి తీస్తుండే. రషీద్ బ్రో నీకేమైంది బ్రో, లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి రన్లు ఇస్తున్నావు, ఇట్లా ఆడితే ఎట్లా బ్రో? మనం ఫైనల్ గెలవాలంటే నువ్వు ఆడాలి బ్రో రషీద్ బ్రో. ఏదో ఆ పోరన్ వల్ల లాస్ట్ మ్యాచ్లో కొంచెం తడబడ్డా, కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీలకి పాత రసీద్ కానీ చూపిస్తా ఒక్కొక్కరికి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, కప్పు మనదే. కోహ్లీ అన్న మన ప్లాన్స్ ఏంటి, మన వ్యూహాలు ఏంటి, మన గుజరాత్ టైటన్స్ ఎట్లా ఓడిస్తాం చెప్పన్నా చెప్పు. ఏం లేదు తమ్ముడు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకో వాళ్ళని 150 లోపలనే పిసుకాలి. ఎట్లయినా వాళ్ళకి మనకు చేసి ఇచ్చేంత ధైర్యం లేదు, ఎందుకంటే కేజ్ మాస్టర్ నేను ఉన్నా కాబట్టి ఇయ్యరు. వాళ్ళు ఎట్లయినా చేసి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు నువ్వు టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. మనం చేసింగ్ మనకు బెటర్ అహ్మదాబాద్ స్టేడియం. టాస్ కాకుండా అన్న ఫస్ట్ బ్యాటర్లను ఎట్లా పిసుకాలి, అలా బౌలర్స్లో ఎట్లా ఆడాలి అవి చెప్పన్నా. ఫస్ట్ మనం భూవి పవర్ ప్లే వేస్తాడు, ఎట్లయినా వేసి గిల్లు సుదర్శన్ ఎవరినో ఒకరిని అవుట్ చేస్తాడు. భూవి ఎట్లయినా 3 ఓవర్లు 2 ఓవర్లు 5 వికెట్ ఒక 6 అలా వాళ్ళు ఎట్లయినా ఒక్కొక్క వికెట్ తీస్తారు. అప్పటికి వికెట్ వాళ్ళు ఏమంటే మన లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మింగ్ కృణాల్ పాండ్యాని దింపాలి, ఆయన ఎట్లయినా ఇస్తాడు వికెట్. ఇట్లాంటి మెయిన్ మ్యాచెస్ బౌలింగ్ ఓకే అన్న. ఇప్పుడు బ్యాటింగ్ చెప్పన్నా. ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకో 220 కొట్టాలి. పవర్ ప్లేలో వికెట్ తీసినాక అయిపోతుంది మ్యాచ్ అక్కడే. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసినాం అనుకో, నేను ఫస్ట్ ఎక్కుతా కాబట్టి నా చుట్టూ అందరూ ఆడుకుంటూ రావాలి. లాస్ట్కి నేను ఫినిష్ చేసే మ్యాచ్ అయిపోద్ది. ఎట్లయినా చేసి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ కొట్టాలిరా. సరేనా, నీ మాట ఎప్పుడు తప్పలేదు, ఎట్లయినా చేసి కొడతాం. చాలా కప్ నందు మీరు కప్పు కొట్టుకుంటూ మేము చూసుకుంటా ఉన్నాం. గ్రౌండ్ మాదే, కప్పు మాదే, సారా కూడా నాదే, అన్నీ మాయే. ఇది ఆర్సీబీ వర్సెస్ జీటీ కదా, ఇది ప్రిన్స్ వర్సెస్ కింగ్. నువ్వు మ్యాచ్కి రాదు, సంగతి అక్కడ చూసుకుంటాం. సరే అన్న, లెట్స్ సీ ఇన్ ద మ్యాచ్, చూసుకుందాం. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ 18. గంట కూడా కొట్టండి.